చూస్తున్నారు ఏపీలోని వినాయక నిమజ్జనంలో అపరిస్థితి చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఘటనలు 6 మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు తాళులలో ట్రాక్టర్ బోల్తా పడి 4 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించి చికిత్స అందించడం జరుగుతోంది. మృతులు నరసింహమూర్తి, మురళి, సూర్యనారాయణ, దినేష్ గా గుర్తించారు. అల్లూరు జిల్లా పాడేరులో ఇంకొక ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘోర ప్రమాదంలో 2 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయమయ్యాయి. వినాయకుడి ఊరేగింపులో వారిపైకి స్కార్పియో దూసుకువెళ్ళింది. ఇటు పాడేరుకి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. చింతల వీధికి సంబంధించి పాడేరులో జరిగిన ప్రమాదం అది. అల్లూరు జిల్లా పాడేరులో ఘోర ప్రమాదం జరిగింది. వినాయకుడి ఊరేగింపులో వారిపైకి దూసుకువెళ్ళిందో స్కార్పియో. ఈ ఘటనలో 2 మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు ఆంధ్రప్రదేశ్లో వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా 2 ఘటనలు 6 మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు తాళులలో ట్రాక్టర్ బోల్తా పడి 4 మృతి చెందారు. ఇది పాడేరుకు సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. చింతల వేదికకు సంబంధించి పాడేరులో, అల్లూరు జిల్లా పాడేరులో ఘోర ప్రమాదానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. వినాయకుడి ఊరేగింపులో వారిపైకి స్కార్పియో దూసుకెళ్ళింది. మీరు చూడొచ్చు, ఆ స్కార్పియో 2 మీద దూసుకెళ్లడంతో ఘటనా ప్రదేశంలోనే వాళ్ళిద్దరూ అక్కడ మృతి చెందిన పరిస్థితి. వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి, జాగ్రత్తలు తీసుకోండి. దాంతోపాటు ఇటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి సంబంధించిన విజువల్ మీరు చూస్తున్నారు. ట్రాక్టర్ బోల్తా పడడంతో 4 ఘటనా ప్రదేశంలోని మృతి చెందినట్టుగా తెలుస్తోంది. నర్సాపురం మండలం తూర్పుతాలు గ్రామానికి సంబంధించి వినాయక చవితిని పురస్కరించుకుని ఈ రోజు వినాయక నిమజ్జన కార్యక్రమాన్ని వారైతే తలపెట్టుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో మరికొద్ది క్షణాల్లోనే వినాయక నిమజ్జనం పూర్తవుతుంది అనుకునే లోపే ఒక్కసారిగా మృత్యువు నలుగురిని కబలించిందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ట్రాక్టర్ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి ముందున ఉత్సవాల్లో పాల్గొంటున్న 4 ఒక్కసారిగా వారిపై దూసుకువెళ్లి ఒక్కసారిగా తిరగబడడంతో దాదాపుగా మొత్తం 6 ఒక్కసారిగా 6పై ట్రాక్టర్ దూసుకెళ్లింది. దీంతో ఆ స్పాట్ లోనే తిరుమల నరసింహమూర్తి, అతనికి 35 సంవత్సరాలు, గురుజీ మురళి 38 సంవత్సరాలు, ఏవన సూర్యనారాయణ 58 సంవత్సరాలు, వీరు ముగ్గురు కూడా పెద్దవారని చెప్పాలి. కడియం దినేష్ అనే ఒక యువకుడు దాదాపు 9 సంవత్సరాలు నర్సాపురంలోని గౌతమి పాఠశాలలో అయితే ఇతను చదువుతున్నాడని చెప్తున్నారు. అయితే ఈ 4 కూడా అక్కడికక్కడే మృతి చెందారు. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే వారు 4 కూడా ఒక్కసారిగా మరణించారు. అయితే మరికొంతమంది అంటే ఇంకా 3కి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరూ కూడా ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే చికిత్స పొందుతున్నారు. సంఘటన ప్రాంతానికి వెంటనే నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్తో పాటు డిఎస్పీ శ్రీవేద కూడా అక్కడికి చేరుకుని పరిస్థితిని అయితే సమీక్షించిన పరిస్థితి. అయితే ఒక్కసారిగా ఒక 10 నిమిషాల్లోనే నిమజ్జనం పూర్తవుతుంది అనుకునే లోపే దాదాపు ట్రాక్టర్ ఏదైతే ఉందో వినాయకుని విగ్రహానికి సంబంధించి వెనకాల ట్రక్ లో ఉన్న ట్రాక్టర్ ముందు భాగంలో ఉన్న భాగం ఏదైతే ఉందో ఒక్కసారిగా అది అదుపు తప్పడంతో ఒక్కసారిగా ముందు భాగంలో ఉన్న వీరిపై ఒక్కసారిగా దూసుకువెళ్ళింది. అయితే దీనిపై గ్రామంలో అయితే విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. దాదాపుగా ఒక్కసారిగా 4 మృతి చెందడంతో పాటుగా ఈ విధంగా జరగడం చాలా బాధాకరం అంటూ కూడా బొమ్మిడి నాయకర్ అయితే దిగ్భ్రాంతి అయితే వ్యక్తం చేస్తారు. ప్రస్తుతం క్షతగాత్రులకు కూడా మెరుగైన వైద్యం అందించాలంటూ కూడా ఆసుపత్రి సిబ్బందికి అయితే ఆదేశాలు అయితే జారీ చేశారు. ఏదేమైనప్పటికీ కూడా గణేష్ నిమజ్జనానికి సంబంధించి ఎక్కడికక్కడ పోలీసులు బందోబస్తు పటిష్టం చేస్తున్నప్పటికీ కూడా ఎక్కడో ఒక చోట ఈ విధంగా చివరి క్షణాల్లో ఈ విధంగా అయితే జరుగుతుందని చెప్పాలి. తూర్పుతాల్లో జరిగిన ఈ ఘటన యావత్తు నిజంగా ఈ రాష్ట్రానికి అంతటికి కూడా ఒక పెద్ద ఘటనే అని చెప్పాలి. ఏదేమైనప్పటికీ కూడా తూర్పుతాల్లో జరిగిన ఘటనకు సంబంధించి ఒక్కసారిగా 4 ఒకేసారి మృతి చెందడం చాలా బాధాకరం అంటూ కూడా బొమ్మిడి నాయకులతో పాటు డిఎస్పీ శ్రీవేద కూడా వెల్లడించిన పరిస్థితి నెలకొంది. పూర్తి స్థాయిలో కూడా గోదావరి ఒక విధంగా చెప్పాలంటే గోదావరి కూడా ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటున్న క్రమంలో ఎక్కడికెక్కడ ఘాట్ల వద్ద పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తున్నారు. అయితే చెదురుమదురు ఘటనలో ఇటువంటి ఘటనలో మినహా ప్రస్తుతం కొన్ని బాగానే జరుగుతున్నప్పటికీ ఈ విధంగా ఈ రోజు ట్రాక్టర్ ఒక్కసారిగా అదుపు తప్పి వీరిపై దూసుకు వెళ్లడంతో ఒక్కసారిగా వీరు 4 కూడా మృతి చెందారని చెప్పాలి. ఏదేమైనా కూడా ఈ ఘటన చాలా బాధాకరం అని చెప్పాల్సిన అవసరం సచిన్. రైట్ మనోజ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం ఇటు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి వినాయక నిమజ్జనాలు 2 తెలుగు రాష్ట్రాలను కాదు దేశవ్యాప్తంగా వినాయక నిమజ్జనాలు జరుగుతున్నాయి కాబట్టి కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి.
ఇటు ఆంధ్రప్రదేశ్లో గణేష్ నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2 ఘటనలు 6 మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో విషాదం చోటు చేసుకుంది. తూర్పు తాళ్లులో ట్రాక్టర్ బోల్తా పడి 4 మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలయ్యాయి. హాస్పిటల్కి తరలించి వాళ్ళకి చికిత్స అందించడం జరుగుతోంది. మృతులు నరసింహమూర్తి, మురళి, సూర్యనారాయణ, దినేష్గా గుర్తించారు. అల్లూరి జిల్లా పాడేరులో ఘోర ప్రమాదానికి సంబంధించిన ఘటనలు 2 మృతి చెందారు. మరో 2 తీవ్ర గాయాలయ్యే వాళ్ళ పరిస్థితి విషమంగా ఉంది. వినాయకుడి ఊరేగింపులో ఇక్కడ వాళ్ళపైకి స్కార్పియో దూసుకువెళ్లిన ఘటనలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో ఈ కథను మనకు కాస్త కలవరపరచచ్చు. దీనికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ సమ్వేర్ డిస్ట్రిబ్యూటింగ్ కాంటెంట్, వ్యూయర్ డిస్క్రిప్షన్ అడ్వైస్డ్. ఒకసారి ఆ దృశ్యాలను చూద్దాం.